తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మరొకసారి జోష్ నింపేందుకు తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడైతే ఒక కమిటీని అయితే ప్రకటించింది. అలాగే 31 మంది సభ్యులతో జాతీయ పార్టీ, అలాగే ఇక్కడ 188 మందితో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడైతే కూడా తెలుగుదేశం పార్టీ అయితే కమిటీ ప్రకటించినటువంటి పరిస్థితి. అందులో మళ్ళీ సీనియర్లకే పట్టం కట్టింది. అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, అలాగే సీనియర్ నాయకులు గోరంట బుచ్చ చౌదరి గారికి అయితే ప్రస్తుతం అయితే సభ్యులుగా ఇప్పుడైతే కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ విధంగా మిమ్మల్ని మరొకసారి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నుకోవడం మీ ఏ విధంగా మీరు వ్యక్తపరుస్తుంది? ఒకటి, మా అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సీనియర్లుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తులుగా సమస్యలు తెలిసిన వాళ్ళం, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎలా నడుస్తుంది ఏంటి అనేది కార్యకర్తల మనోభావాలు తెలిసిన వాళ్ళం కనుక మా సేవలు ఉపయోగించుకొని పొలిట్ బ్యూరోలో అవకాశాలు ఇచ్చారు. పొలిట్ బ్యూరోలో కూడా కొత్త కమిటీలో కూడా మోర్ దాన్ 60% కొత్త యువత, కొత్త తరానికి అవకాశం ఇచ్చారు. కొంతవరకు యువత సీనియర్లు నా బొట్టు సీనియర్లు కొంతమందిని కూడా కీ పోస్టులో నియమించారు. ఎందుకంటే పాత కొత్తలో మేలుకలయిగా వెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేటప్పుడు పార్టీ ఏ విధంగా వ్యవహరించాలనేది నిర్ణయం. అలాగే పార్టీ కార్యకర్తల సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా వ్యవహారం చేయాలనేది ఒక లక్ష్యం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ మొదటి బాధ్యత పార్టీది అవుతుంది. పార్టీ తీసుకున్న నిర్ణయాలే ప్రభుత్వాలు అమలు చేస్తాయి. కలిసికట్టుగా ప్రయాణం చేసేటప్పుడు ఇతర పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వెళ్తాం. ఎలాగైతే ఎన్డీఏ కూటమిలాగా ఎలా ముందుకెళ్తామో అలాగే పార్టీల అంతర్గతంగా కూడా ఏమేమి మంచి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎలా అమలు చేయాలి, లోటుపాట్లు ఏంటి చర్చించేదానికి అత్యున్నత స్థానమైన పొలిట్ బ్యూరోలో నిర్ణయాలు జరుగుతాయి. పార్టీలో మంచి చెడు ఏది జరిగినా కూడా దాని మీద చర్చించడం, దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగటం, అనుభవాలను రంగరించుకుంటూ వెళ్తాం. అలాంటి వాళ్ళ అనుభవాలు చెప్పడం నిర్మోహమాటంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో ముందుకు సాగుతాం. రాష్ట్రాన్ని ప్రతిబంధంలో తీసుకెళ్లడం కోసం ఉపయోగపడుతున్న భావనలో ఉన్నాం. నేను దాదాపుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తిని ఫస్ట్ కోఆర్డినేటర్గా చేశాను, వివిధ స్థాయిలో పనిచేశాను. క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా చేశాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, అలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాం. ఇలాగ చాలా పోస్టులు పనిచేసినప్పుడు పార్టీ కోసం పనిచేసాం. వివిధ జిల్లాలు, రాష్ట్రం అంతా, తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో తిరిగాం. అవగాహన ఉంది రాష్ట్రం మీద. వివిధ వర్గాల మధ్య సమతుల్యం పాటించడంలో అందరికీ అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు గారు. ప్రస్తుతం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని కూడా ప్రకటించడం పట్ల ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పనితీరు? ఆల్రెడీ హీస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ నేషనల్ లెవెల్లో కూడా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎదిగారు. ఆయన ఉన్న అనుభవం పరిశ్రమలు తేవడంలో, పెట్టుబడులు సాధించడంలో, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. వివిధ పార్టీలు, సంస్థలు కూడా ఆయన గౌరవిస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారు అబ్బాయి అనే కాదు, నాలెడ్జ్డ్ పర్సన్గా హౌ టు ట్యాకిల్ ద ఇష్యూస్, హౌ టు గెట్ ద బెనిఫిట్స్ టు ద స్టేట్ అనే లైన్లో వెళ్తూ ఉన్నారు. మోడీ గారు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కేంద్రంతో కూడా సత్సంబంధాలు నిలుపుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. రాష్ట్రం ఉన్న ఆర్థిక ఇబ్బందులు బయటపడేట్లో ఆయన పాత్ర ఆయన చేస్తున్నారు. తన శాఖను పటిష్టం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో పెను మార్పులు తీసుకుంటూ వేస్తూ ఉన్నారు. పార్టీని కూడా బలోపేతం చేస్తున్నారు. అలాగే రామారావు గారి టైంలో ఎలాగైతే చంద్రబాబు గారు పార్టీని ప్రధాన కార్యదర్శిగా పనిచేశారో అదేవిధంగా ఆయన ఇవాళ జాతీయ స్థాయిలో పార్టీని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన సేవలు ఇంకా బాగా ఉపయోగపడాలని కోరుకుంటా ఉన్నాం. నా బోటి వాళ్ళ సలహాలు కూడా, సూచనలు కూడా వారికి అందిస్తాం. జిల్లాలో కూడా అందరూ సీనియర్ నాయకులు ప్రయారిటీ ఇచ్చారు. అలాగే జ్యోతుల నెహ్రూ కావచ్చు, యనమల రామకృష్ణ కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకోవడం పట్ల ఆ రాబోయే ఎన్నికల ప్రణాళిక అనుకోవచ్చదండి ఉంటుంది. ఇప్పుడు మా బోటి వాళ్ళం పోలిట్ బ్యూరోలో ప్రధాన నిర్ణయాలు చేయడంలో ప్రముఖ భాగం వహించాలి కనుక రామకృష్ణ గారు సీనియరే, నేను సీనియరే, జ్యోతుల నెహ్రూ గారు సీనియరే. మా బోటి వాళ్ళం రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కొత్త వాళ్ళు వచ్చారు, పాత అనుభవస్తులు కూడా వచ్చారు. వివిధ సామాజిక వర్గాల సమతుల్యంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమతుల్యంతో ఉన్న దాదాపు 24 మంది దాకా ఉన్నారు పొలిట్ బ్యూరోలో. విభిన్న ప్రాంతాలకు చెందినవారు, విభిన్న వర్గాలకు చెందినవారు అంతా ఉన్నారు. సమతుల్యం పాటించడంలో తెలుగుదేశానికి మించింది లేదు. ఇవాళ అందరికీ న్యాయం కలిగించడంలో, సామాజిక న్యాయం చేయడంలో తెలుగుదేశానికి మించిన లేదు. ఆ విధంగా కార్యక్రమంతో ముందుకు సాగుతున్నాం. అంటే ఈ యొక్క పార్టీకి సంబంధించిన వాటిలో అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ఇటువంటి ఈ విధంగా వేస్తారు. అంటే పరిపాలన విధానంలో అధికారంలో వచ్చిన సీనియర్లని ఉపయోగించుకోవడం లేదు, కొంచెం అసంతృప్తి కొంతమందిలో ఉంటుందని కూడా చెప్పుకొస్తాం. దాన్ని ఎలా చూడాలంటారు? సరే, అందరికీ పదవులు ఇవ్వలేరు కదా. ఇప్పుడు నా బోటి వాళ్ళు అందరూ అడుగుతారు, మీకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటే నేనేం చెప్తాను దానికి? అది అవసరాన్ని బట్టి పార్టీ ఉపయోగించుకుంటుంది. అందరూ కోరుకుంటారు సీనియర్గా. ఎందుకంటే నేను 7 సార్లు గెలిచాను, 44 ఏళ్ళుగా పార్టీ సేవ చేశాను కనుక ఇస్తే బాగుంటుంది చాలామంది అడుగుతారు. మీకు ఇస్తే బాగుండు కదా, మీరు అందరికి ఉపయోగపడతారు కదా అంటారు. కానీ అక్కడ ఈక్వేషన్స్ ఏదో వాళ్ళ ఆలోచనలు బట్టి మనం వెళ్తారు. మన పని కార్యకర్తగా, నేను మొదటి నుంచి నాయకుడిగా కంటే కార్యకర్తగానే భావిస్తాను. కార్యకర్తలు మమేకమవుతాను, కార్యకర్తల కోసం పనిచేస్తాను.
అది నా నిర్బంధం. అందుకని 7 సార్లు గెలవగలిగాం. వాళ్ళకు కూడా సామాజిక ఈక్వేషన్ అందరితో కలిసికట్టుగా వెళ్ళటం, అన్ని ప్రాంతాల మీద అవగాహన పెంచుకోవటం, అన్ని వర్గాలతో కలిసిపోయే లక్షణమే నన్ను 7 సార్లు గెలిపించింది. అదే రేపు కొనసాగిస్తాను. త్వరలో ఇంకా ఉండే మంత్రివర్గ విస్తరణ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అటువంటి దాంట్లో మీలాంటి సీనియర్లకు కూడా అవకాశం వచ్చేది. అది మనకేం తెలుసు. అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి యొక్క నిర్ణయం మీద ఉంటుంది, పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నాకు తెలియని దాంట్లో నేను వెళ్ళి నోరు తెరిచి ఏంటి అని అడిగే ప్రశ్నే లేదు. నా పని నేను చేసుకెళ్తా. అవకాశం వస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడతాం, రాష్ట్రానికి ఉపయోగపడతాం. నియోజకవర్గంలో డెవలపింగ్ విషయంలో ఎలా ఉంది? ఇప్పుడు వరకు కూడా మీరు గెలిచిన తర్వాత అప్పుడు వరకు చేశారు. ఇప్పుడు గెలిచిన తర్వాత నేను స్పీడ్గా వెళ్తూ ఉన్నాను. 14-15 మధ్య స్పీడ్గా పరిగెత్తిన బట్టి 3 సార్లు గెలగాను. మళ్ళీ మధ్య కొంచెం ఒక 6 నెలలు కొంచెం స్లో డౌన్ అయినది వేరే కారణాల వల్ల. దాన్ని కూడా మళ్ళీ స్పీడప్ పికప్ చేసాం. వాళ్ళు వేగంగా పనులు అవుతున్నాయి. రూరల్లో బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి. అసలు మీరు ఆశ్చర్యపోయే రీతిలో డెవలప్మెంట్ వర్క్లన్నీ తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే 1 year 2 yearsలో చాలా సమస్యల పరిష్కారానికి సమస్య పరిష్కారం అయితే అని భావిస్తూ ఉన్నాను. వాటర్ గ్రిడ్ వస్తూ ఉంది, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అవుతుంది. హౌసింగ్లోనే కొంచెం వెనకబడుతూ ఉన్నాం. హౌసింగ్ని కూడా టేకప్ చేయాలి. గత ప్రభుత్వ నిర్వాహకంలో హౌసింగ్ ప్రాబ్లం ఉంది. రోడ్లు అయిపోతున్నాయి. ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు, కాలువలు చేయడం, 1-2 బ్రిడ్జిలు కట్టడం అన్నీ అవుతున్నాయి. పుష్కరాల వేదికగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అనుసంధానం చేసుకుంటాం, సవినీయంగా మనం చేస్తాం. మీరు సీనియర్గా ఇప్పుడు వచ్చి ఫైనల్గా కొత్తగా వచ్చిన కమిటీలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కష్టపడి పనిచేస్తే గుర్తింపు వస్తుంది. వేరే మొక్కుబడిగా ఏదో పేరు ఇచ్చారు కూర్చుందామంటే కాదు. మొన్న కూడా పనితీరుని బట్టి, గతంలో ఇచ్చిన పదవుల్లో ఉన్నవాళ్ళు ఎలా పనిచేశారని దాన్ని బట్టి కూడా కొంతమందికి పదవులు ఇచ్చారు, కొంతమంది పక్కకు తప్పించారు. పదవి తీసుకొని పని చేయకపోతే ఎలాగని చెప్పే భావనలో పార్టీ వ్యవహరించినట్టుగా నాకు అనిపిస్తుంది. కష్టపడదాం, పని చేద్దాం, రాష్ట్రాన్ని బాగు చేయడంలో మన వంతు మనం కృషి చేద్దామని సవినయంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అలాగే అంత మా అనుభవాల్ని ఉపయోగించుకునేందుకు మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే మొత్తం ఇప్పటికే మొత్తం 185 మంది రాష్ట్ర వ్యాప్తంగాను, అలాగే 35 మంది ఇప్పుడు ప్రధానంగా జాతీయ పరంగా కూడా నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేయడం ఉంది. మొత్తం ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి గుర్తింపు వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో అది 7 సార్లు అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. అలాగే మంత్రివర్గంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి స్థలంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే విధంగా కూడా కృషి చేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి.